బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పథకాలపై మంత్రులతో సీఎం చర్చిస్తున్నారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబు, పొంగులేటి పాల్గొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పథకాలపై మంత్రులతో సీఎం చర్చిస్తున్నారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబు, పొంగులేటి పాల్గొన్నారు. తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పథకాలపై మంత్రులతో చర్చిస్తున్నారు. ఇక ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబు, పొంగులేటి పాల్గొన్నారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా తెలియజేస్తారు. రాంబాబు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి?
ప్రియా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయితే కొనసాగుతున్నది. ఈ యొక్క సమీక్షా సమావేశంలో ప్రధానంగా వివిధ పథకాలకు సంబంధించి 500కే గ్యాస్ సిలిండర్, అదేవిధంగా 200 ఉచిత విద్యుత్ సంబంధించినటువంటి 200 యూనిట్లకు సంబంధించినటువంటి గృహజ్యోతి పథకానికి సంబంధించి ఈ రెండు అంశాలపైన సమీక్ష సమావేశం అయితే కొనసాగుతున్నది. ఈ యొక్క సమావేశంలో మంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరుల మంత్రులతో కలిసి, యొక్క అధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీల్లో భాగమైనటువంటి మహాలక్ష్మి పథకం కింద ఇప్పటికే 2 గ్యారెంటీలను అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 500కే గ్యాస్ సిలిండర్, అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును గృహజ్యోతి కింద ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అసెంబ్లీలో కూడా ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ను కూడా కేటాయింపు చేయడం జరిగింది. దీంతో ఈ యొక్క పథకాలను కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తానికైతే ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లోపై ఈ 2 పథకాలను కూడా అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి తరుణంలో మొత్తం ఈ యొక్క దరఖాస్తులు ఎన్ని వచ్చాయని చెప్పేసి మొత్తం ప్రజాపాలనలో వచ్చినటువంటి 1,20,84,383 దరఖాస్తులలో అప్లోడ్ అయినవి ఇటు 1,09,633 దరఖాస్తులు, 666 దరఖాస్తులు అయితే అప్లోడ్ కావడం జరిగింది. ఈ దరఖాస్తులకు సంబంధించి ప్రధానంగా ఇటు ఒక రేషన్ కార్డుకు ఈ యొక్క పథకాలను ముడిపెట్టడం జరిగింది. కాబట్టి ప్రధానంగా ఈ రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులను కూడా ఇవ్వాలని చెప్పేసి దానికి సంబంధించి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క 2 పథకాలను కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి ఈ 2 పథకాలకు కూడా ముఖ్యంగా ప్రజాపాలనలో ఈ యొక్క 500కే గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి 91,49,838 దరఖాస్తులు, అదేవిధంగా ఉచిత విద్యుత్కు 200 యూనిట్ల కోసం వచ్చినటువంటి దరఖాస్తులు గృహజ్యోతి కింద 81,54,158 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. ఈ దరఖాస్తుదారులందరికీ కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ 2 పథకాలను ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇప్పటికే ఇటు మహిళలకు ఇచ్చినటువంటి వివిధ పథకాలతో పాటుగా ఈ 2 పథకాలను కూడా వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బడ్జెట్ సమావేశాలలో వీటి కేటాయింపులు కూడా చేసినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క సాధ్యాసాధ్యాలకు సంబంధించి గతంలోనే అనేక సార్లు చర్చించినా కానీ మరొకసారి కూడా దీనికి సంబంధించి ఇంప్లిమెంటేషన్, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు మార్చి 12 నాడు నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ లోపే దీనికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ చేసి ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి ఇచ్చినటువంటి గ్యారెంటీలను అమలు చేస్తున్నామని చెప్పేటువంటి ప్రయత్నం చేయబోతున్నాం. ఇది ఇప్పటికే 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల్లో వీటిని పూర్తి చేస్తామని చెప్తా ఉన్నది. కానీ ఇప్పటికీ 70 రోజులు కావస్తున్నటువంటి 2 గ్యారెంటీలను మాత్రం ప్రజెంట్ అయితే ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి. మిగతా 2 గ్యారెంటీలు కూడా ఈ 70 రోజుల తర్వాత అంటే ఈ యొక్క 10 రోజుల్లో కూడా అమలు చేయాలని చెప్పేసి భావిస్తున్నది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన వెంటనే ఈ యొక్క ఇంప్లిమెంటేషన్కి సంబంధించినటువంటి అంశం పైన ముందుకెళ్లాలని చెప్పేసి భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క సమీక్ష సమావేశం అయితే కొనసాగుతుంది. ఈ యొక్క సమావేశంలో మంత్రులతో పాటు అధికారులు కూడా పాల్గొన్నారు. ప్రియా, అయితే రాంబాబు, ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి 6 గ్యారెంటీలో ఇప్పటికి 2 పథకాలను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు గ్యాస్ అండ్ ఫ్రీ కరెంట్ ఎప్పటిలోగా ఈ పథకాలను ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా? అండ్ దీనికి సంబంధించి పూర్తి మొత్తంలో ఎంత బడ్జెట్ అవబోతోంది? ఇప్పుడే దీనికి సంబంధించి బడ్జెట్లో అయితే కేటాయింపులు అయితే చేయడం జరిగింది. దీనికి బడ్జెట్లో 56,000 కోట్ల రూపాయలు కూడా దీనికి కేటాయించినట్టు తెలుస్తా ఉన్నది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం కూడా గతంలో కూడా సచివాలయం వేదిక కూడా క్యాబినెట్ భేటీ అయినటువంటి సందర్భంలో కూడా ఈ 2 పథకాల సాధ్యాసాధ్యాలపైన చర్చించినటువంటి సందర్భం ఉన్నది. కానీ మరొకసారి కూడా దీనిపైన క్యాబినెట్ భేటీ తర్వాత బడ్జెట్ సమావేశాలు రావడం, బడ్జెట్ వీటికి కేటాయింపులు జరిగిన తర్వాత కూడా వీటిని వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి, ఎందుకంటే 12వ తారీఖు అంటే మార్చి 2వ వారంలో ఈ నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి నోటిఫికేషన్కు ముందే వీటిని అమలు చేసి ఎన్నికల్లోకి వెళ్ళాలని చెప్పి భావిస్తుంది. లేకపోతే ప్రతిపక్షాల నుండి తీవ్రమైనటువంటి విమర్శలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇచ్చినటువంటి హామీలు కూడా అటు ఉచిత హామీలు ఇవి కూడా ప్రభుత్వం తరఫున అంటే బడ్జెట్ నుండి కేటాయింపులు లేవని చెప్పేసి కేవలం ఇది ఆర్టీసీ పైన భారం వేసేటువంటిది, లేకపోతే విద్యుత్ శాఖ పైన భారం వేసేటువంటి అని చెప్పేసి ఇప్పటికే ప్రతిపక్షాలు ఒక ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వీటికి సంబంధించి ప్రభుత్వమే కేటాయింపులు జరిపి
వెంటనే వీటికి సంబంధించి అమలు చేయాలని చెప్పేసి భావిస్తుంది కాబట్టి వీటిని ఈ 10 రోజులలోనే వెంటనే ప్రారంభం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నది ప్రియా. అండ్ అలాగే మిగిలిన మరో 2 పథకాలను కూడా ఎప్పటిలోగా ఇంప్లిమెంట్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే 100 డేస్ లో 6 గ్యారంటీస్ అమలుని చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటుంది అనుకోవచ్చు మనం. అంటే ఇచ్చినటువంటి గ్యారెంటీల్లో ఇప్పటికే చేయూత పథకం కానీ మిగతా వాటికి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక క్లారిటీగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఈ పెన్షన్స్కి సంబంధించినటువంటి అభయస్థం పెన్షన్స్ అయితే విడుదల చేయాలని చెప్పేసి భావిస్తుంది. 100 రోజుల్లో వీటిని అమలు చేయాలని చెప్పి భావిస్తున్నా కానీ ఎన్నికలు అడ్డొచ్చేటువంటి పరిస్థితి కనపడుతోంది కాబట్టి మరి 100 రోజుల్లో ఇవి పూర్తి చేసేటువంటి అవకాశం ఉందా లేదనేది కొంత సందిగ్ధత అయితే ఏర్పడ్డది. ఒకవేళ నోటిఫికేషన్ లేట్ అయిపోతే ఈ పథకాలు మాత్రం వెంటనే అమలయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక క్లారిటీగా ఉన్నది. ఇటు పార్లమెంట్ ఎన్నికల ముందే వీటికి సంబంధించిన వెంటనే అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి మిగతా పథకాలకు సంబంధించి ఇప్పుడు ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి 2 ఇప్పుడు ఇచ్చినటువంటి 2 కాకుండా మిగతా పథకాలను కూడా అమలు చేయాలని చెప్పేసి భావిస్తుంది. ఒకవైపు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం అయితే నోటిఫికేషన్లు విడుదల చేస్తూ ఉంది. ఇటు గ్రూప్ 1 కూడా నోటిఫికేషన్కు విడుదల చేసింది. మరొక వైపు ఇటు మెగా డిఎస్సిని 10 రోజులలో 10,000 అంటే 12,000 పైచలకు పోస్టులతోటి నోటిఫికేషన్కు విడుదలకైతే ఇటు సిద్ధమైంది. కాబట్టి మొత్తానికైతే ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేస్తూనే ఇటు ఈ యొక్క 6 గ్యారంటీలను కూడా ప్రధానంగా ఫోకస్ చేస్తూ వీటిని కూడా అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 10 రోజులలో దీనిపైన తుది నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉంది ప్రియా. రాబాబు, థ్యాంక్ యూ ఫర్ యర్ లైవ్ అప్డేట్స్.